చాలా చోట్ల గోకులం షెడ్లు ఇవ్వడం జరిగింది, అందరూ పూర్తి చేసుకున్నారు. కానీ ఇంకా వాటి అవసరం ఎక్కువ ఉంది సార్. గోకులం షెడ్లు కావాలని కూడా మా పాణ్యం నియోజకవర్గంలో రైతులందరూ అడుగుతా ఉన్నారు. వాటిని ఎక్కువగా మంజూరు చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. రహదారులు అడుగుతా ఉన్నారు సార్. రైతులు పొలాలకు వెళ్ళే రహదారులు కావాలని అడగడం జరుగుతూ ఉంది. ఈ ఎన్ఆర్ఈజీఎస్ లో వాటిని చేర్చాల్సిందిగా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను సార్. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో అయితేనేమి, గవర్నమెంట్ ఆఫీసుల్లో అయితేనేమి సార్, భవనాల్లో కాంపౌండ్ వాల్స్ లేక చాలా ఇబ్బందికి గురవుతా ఉన్నాము. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ లో ఈ వర్కులు కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాము. ముఖ్యంగా గ్రామాల్లో శ్మశాన వాటికల నిర్మాణాలు కూడా ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ఎన్ఆర్జీఎస్ నుంచి ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాం సార్. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి రోడ్లు శాంక్షన్ చేయాల్సిందే. ఈ సందర్భంగా మా రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. వీటిని ముందుంచుతున్నాను సార్. ఓర్వకల్లు నుండి సార్ గుట్టపాడు, కొంతలపాడు మీదుగా ఉప్పల్పాడు రోడ్డు శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. NH44 నుంచి సార్ లక్ష్మీపురం నుండి పెద్దపాడు వరకు ఇక్కడ కూడా ఒక రహదారిని ఏర్పాటు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. ఆ పాణ్యం నియోజకవర్గంలోనే NH44 నుంచి రసూల్పేట మీదుగా ఒడ్లుగండ్ల వరకు ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేయాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అంతేకాకుండా ముఖ్యంగా సార్ మనకి ఈ నెలాఖరులోనే ఉగాది పండుగ వస్తూ ఉంది. అలాగే పవిత్ర రంజాన్ మాసం సార్. ఇది రంజాన్ పండగ కూడా ఈ నెలాఖరుకు వస్తూ ఉంది. వీళ్లకు ఉపాధి కూలీల వేతనాలు ఇంకా పడలేదు సార్, పెండింగ్ లో ఉన్నాయి. చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వేతనాలను త్వరితగతిన చెల్లించాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను సార్. అలాగే గౌరవం గారు ప్రత్యేకించి మన పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి కొన్ని అంశాలు లేవనెత్తారు. అంటే గ్రావెల్ రోడ్స్, ఫీల్డ్ రోడ్స్, సీసీ డ్రైన్లు, ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి, శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు. పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తా ఉన్నాను. అలాగే ఓర్వకల్ నుండి ఉప్పలపాడు వరకు వయా గొట్టపాడు, కొంతాలపాడు వరకు 6.2 కిలోమీటర్లు 2,26,00,000 రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాణ్యం శాసనసభ్యులు కోరారు. దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం. అనుగుణంగా PR ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అలాగే ఇంకొకటి గౌరవం గారు చరిత్ర గారు అడిగింది, NH7 నేషనల్ హైవే 7 నుండి పెద్దపాడు వరకు వయా లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు 5.63 కిలోమీటర్ 2,30,00,000తోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం. వెంటనే అధికారులు వెంటనే దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను. గ్రావెల్ రోడ్లు, ఫీల్డ్ రోడ్లు, సీసీ డ్రైన్స్, స్కూళ్ళ కాంపౌండ్ వాల్స్, శ్మశానాల కాంపౌండ్ వాల్స్ కూడా ఇవి వెంటనే ముందుకు తీసుకెళ్ళిన అధికారులను ఆదేశిస్తున్నాను. అలాగే ఉపాధి హామీ పథకం ఒక మేజర్గా ఇది ఏంటంటే, ఉపాధి హామీ వేతనదారులకి మనకి రంజాన్ మాసం వస్తూ ఉంది. చాలామంది పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి. అంటే అది ఫిబ్రవరి 8వ తారీఖు దాకా సమయం ఉంది. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. దాంట్లో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం 2 రోజుల్లో ఆ డబ్బులు జమ అయ్యేలాగా దాన్ని కృషి చేస్తాను మనస్ఫూర్తిగా. అంటే మీరు పండుగలు బాగా జరుపుకోవాలి, మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడి మీకు తెలియజేస్తాను.